దేవుని దయ. మిమ్మల్ని ఎవరినైనా ఏవండి బాగున్నారా అని అడిగారు అనుకోండి, మీరిచ్చే సమాధానం ఏంటి తెలుసా? దేవుని దయ వలన బాగున్నానండి అంటారు. మన వాళ్ళు కొంచెం మిక్సర్ కూడా వేస్తారు అప్పుడప్పుడు, ఏదో మీ దయ వలన బాగున్నామండి అంటారు. దయ అనే మాట చాలా అద్భుతమైన మాట. దేవుని దయ నీ మీద ఉంటే, మన పిల్లల మీద ఉంటే, మన గృహం మీద ఉంటే, మన కుటుంబం మీద ఉంటే, నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఎలాగో మారిపోతుంది. ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీతో మాట్లాడను. దేవుని దయ. యేసు ప్రభువారు బాల్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, జ్ఞానమందును వయస్యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనే మాట రాయబడుతుంది. బాలుడైన సమూయేలు కూడా దేవుని దయలో వర్ధిల్లుచుండెను అనే మాట రాయబడుతుంది. అంటే దయలో వర్ధిల్లాలి. ఒకరోజు ఒక ఆయన ఒక పుస్తకం రాశాడట. ఆ పుస్తకం ఏమని రాశాడంటే దేవుడు లేడు అని రాశాడట. దేవుడు అనేవాడు లేడే లేడు అని. జనాలు పిచ్చిగా కొంటున్నారు పుస్తకాన్ని. ఎందుకంటే మన వాళ్ళు కొత్తదనం కావాలి, తెగొంటున్నారు పుస్తకాలు. మొత్తానికి ఒక వారం రోజుల్లోనే ప్రింట్ చేసిన పత్రికలన్నీ కూడా మొత్తం అన్నీ అయిపోయినాయి. చాలా స్పీడ్గా చెప్పాలంటే గిన్నిస్ బుక్ ఎక్కాడనమాట పుస్తకాలు అమ్మడంలో, అంత ప్రాచుర్యం అయిపోయిన టైంలో. వెంటనే చాలామంది జర్నలిస్టులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేశారట. సార్, ఇప్పటి వరకు ఏ రచయిత కూడా పుస్తకం రాశారు కానీ ఇంత త్వరగా అమ్మడిపోలేదు. మీ పుస్తకాలు ఇంత త్వరగా ఒక వారం 10 రోజుల్లో మీ ముద్రించిన ప్రతులన్నీ అమ్మడిపోయాయి, ఏంటి కారణం సార్ అని అడిగాడట. వెంటనే వ్యక్తి అన్నాడట, ఏదో దేవుడు దయండి అన్నాడట. ఏమన్నాడట? పుస్తకం రాసింది ఏ పుస్తకం? దేవుడు లేడని పుస్తకం రాశాడు. ఆ పుస్తకాలు అత్యధికంగా అమ్మడిపోవడానికి కారణం ఎవరట? ఎంత అద్భుతంగా ఉంది. అదేవిధంగా మనుషుల దయ. ఎస్తేరు కూడా రాజులు మనుషుల దయ వలన ఆమె ఆ దేశానికి వస్తీకి బదులుగా రాణి అయినట్లుగా మన వాక్యాన్ని చూస్తున్నాం. అయితే దేవుడు దయ నీ మీద ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుని దయ నా మీద ఉందా లేదా? ఒకవేళ నీవు మనుషుల దయ కోసం పరిగెడుతున్నావా, దేవుని దయ కోసం పరిగెడుతున్నావా? ఒకవేళ దేవుని దయ నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో జరిగే మార్పులేంటి? మొట్టమొదటిది, దయ ఉంటే సమాధానము కలుగుతుంది. నీ జీవితంలో సమాధానం లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నీ జీవితంలో అలుముకున్న భయాలు. భయము లేనివాడు ఈ భూమి మీద ఎవరు లేరండి. అందరూ భయపడతారు, అవునా? అందరికీ, సింహాన్ని కూడా భయం ఉంటుంది. ఈ భూమి మీద ప్రతి జీవికి భయం ఉంటుంది, ప్రతి మనిషికి భయం ఉంటుంది. భయం లేనివాడు అంటే ఎవరు లేడు. నిజంగా భయం లేనివాడు ఎవరు ఉన్నాడంటే ఒకటి, ఏమి లేనివాడు, భయం లేనివాడు. ఈరోజు పరుపుల మీద పడుకున్నా మనకి రావటం లేదు, నిద్ర రావటం లేదు. అటు తిరిగి ఏసీ పెంచుకుంటూ ఉంటాం, 20, 21 లేకపోతే 19, 18 పెట్టినా ఎక్కడ నిద్ర రాదు. అన్ని సైలెంట్గా పెట్టుకుంటాం. కొంతమంది చెవుల్లో పెట్టుకుంటున్నారు నిద్ర రావాలని, పాటలు వింటూ, అయినా రావటంలా. భయం, అసమాధానం. భయపడనటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఈరోజు రకరకాల భయాలు ఉన్నాయండి. ఆరోగ్యంగా ఉంటాం, ఏదో పక్కలో నొప్పి వచ్చింది అనుకోండి, ఏదో కిడ్నీ కొట్టేసినందు, నాకు ఏదో కిడ్నీ ఏదో అయిపోయి ఉంటుందమ్మా. ఒకరోజు సరిగ్గా టైంకి తినక ఇక్కడెక్కడో నొప్పి వస్తుంది, ఇక్కడ గుండెల దగ్గర పట్టుకొని, నాకేదో గుండెలో బాధ ఉందంటే ఏదో వచ్చినట్టు, గుండెపోటు వచ్చేసినట్టే. యాంజియోగ్రామ్ చేసుకుంటే మంచిదేమో, లేకపోతే డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోతే మంచిదేమో. భయాలు. ఈరోజు చిన్న అపాయం వస్తే చాలు, చిన్న బలహీనత వస్తే చాలు, ఏదో అయిపోతుంది. ఒక్కొక్కసారి జాగ్రత్త. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది, నాకు ఏది వచ్చినని భయపడినో అదే నా మీదకు వచ్చింది అంటాడు. మీ మీదకి ఏదైనా వచ్చిందంటే మీరు భయపడటం వల్లే ప్రతీది కూడా యోచిస్తుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో భయపడవద్దు అని 365 సార్లు రాయబడి ఉందట. ఈ భయం నుంచి తొలగించగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుని దయ నీ మీద ఉంటే నీకు భయము తొలగిపోయి నీకు సమాధానము కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే సమాధానము అనే ఆశీర్వాదం. ఈరోజు సమాధానం లేకపోతే ఏం, డబ్బున్నా సమాధానం లేకపోతే వృధానే, మేడలు మిద్దులు ఉన్నా సమాధానం లేకపోతే వృధానే, అన్నీ ఉన్నా సమాధానం లేకపోతే మన జీవితం సున్నానే, జీరోనే. ఆ సమాధానం ఎలా వస్తుందంటే, ప్రభువును నువ్వు చేర్చుకుంటే, ప్రభులో నీవు ఉంటే, యేసయ్య నీ జీవితంలో ఉంటే నీ జీవితం సమాధానకరంగానే సాగుతుంది. రెండోది చూద్దాం.
దేవుని దయ ఉంటే ఇంకేం కలుగుతుంది అనేది చూసినట్లయితే, దేవుని దయ ఉంటే మనకు కూడా గొప్ప సహవాసం ఉంటుంది. ఎవరితో సహవాసమో తెలుసా? దేవునితో సహవాసం. మనం ఎవరితో సహవాసం? మనది దేవునితో సహవాసం. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ సహవాసం ఎవరితో? దేవునితోనా, లోకంతోనా, లేకపోతే వేరే వేరే వ్యక్తులతోనా? ఒక పెద్ద ఆయన అన్నాడట, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ వ్యక్తిత్వాన్ని నేను చెప్తాను అన్నాడట. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు. నీ స్నేహితుడు ఎవరితో, నీ స్నేహం ఎలాంటి వారితో ఉందన్నది ఒక్కసారి గ్రహించు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, అమ్మలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీ స్నేహితుడు ఎవరితో? మీరు ప్రార్థనా పరులతో మీరు స్నేహం కలిగి ఉన్నారనుకోండి, మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రార్థన ఆత్మ, ప్రార్థన అనుభవం కలిగిన వారుగా ఉంటారు. నువ్వు కూడా సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, సరిగా వాక్యం చదవటం లేదు, సరిగా దేవుని మందిరానికి రావటం లేదంటే నీ సహవాసం ఎవరితో ప్రశ్నించుకో. ఎలాంటి స్నేహం కలిగి ఉన్నావు? ఇక్కడ చాలామంది యవన బిడ్డలు ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, పవిత్రమైన జీవితం కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏ తప్పుల వైపు వెళ్లకుండా, ఎటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వారితో సహవాసం చేయండి, నువ్వు పవిత్రుడిగా ఉంటావు. మీకు ఒక అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యంలో పసుపు కలిపా అనుకోండి, ఏమవుతాయి? ఆ బియ్యము అక్షింతలు అవుతాయి. అంటే ఈరోజు చూడండి, చాలా పెళ్ళిళ్ళు అన్నిట్లో ఏం చేస్తారు? అక్షింతలుగా ఈ పసుపు బియ్యం చల్లుతారు. ఇదే బియ్యంలో బొగ్గు కలిపాం అనుకోండి, చేతబడి పెట్టడానికి ఉపయోగపడతాయి. చేతబడి పెట్టే వాళ్ళు ఏం వాడతారు తెలుసా? బియ్యంలో బొగ్గు వాడతారు, నల్లగా బొగ్గు వాడి దీన్ని చేతబడి బియ్యం అంటారు, చేతబడి చేస్తారు. ఇదే బియ్యంలో బెల్లం కలిపాం అనుకోండి, ఏమవుతుంది? పాయసం అవుతుంది. చూసారా? వస్తువు ఒకటే, ఏ సహవాసంలో ఉన్నదన్నది. నీ జీవితం అంతే. రైట్. మూడోది ఏం కలుగుతుంది? స్వాస్థ్యం. అద్భుతమైన స్వాస్థ్యం ఈరోజు మనకుంది. ఈరోజు ధైర్యంగా నేను మనం చెప్పగలం ఏంటంటే, నా స్వాస్థ్యము పరలోక రాజ్యం. నేను చేరుతాను, ఎక్కడికి వెళ్తానో పరలోక రాజ్యానికి నేను వెళ్తాను, అక్కడ సంతోషంగా ఉంటాను. ఈరోజు నిజమైన స్వాస్థ్యాన్ని దేవుని దయ వల్ల నువ్వు పొందుకుందువుగాక. ఇక్కడ ఉన్నవారు చాలా మంది ఉన్నారండి, పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. మీ ఆస్తిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఒకవేళ మీ కుటుంబ పరిస్థితులు అనేకమైన వాటిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. పోగొట్టుకున్నవి దేవుడు తిరిగి మీ జీవితాలకు దేవుడు అనుగ్రహించునుగాక. అనుగ్రహిస్తాడు దేవుడు, తప్పనిసరిగా ఇస్తాడు. దేవుని దయ నీ మీద ఉందా లేదా అనే ప్రశ్నించుకున్నావు కదా, ఒకసారి ప్రశ్నించుకోండి. లేకపోతే దేవుని దయ కోసం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో పొందుకొని మనం వెళ్ళేదుముగాక.